హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య డైరీస్. ముందుగా అందరికి నవరాత్రి శుభాకాంక్షలు. నవరాత్రిలో 8దో రోజుకైతే చేరుకున్నాము. అమ్మవారి అలంకరణ వచ్చి దుర్గాదేవిగా అయితే అమ్మవారిని అలంకరించబడింది. ఈ రోజు ప్రసాదం వచ్చి బెల్లం పరమాన్నం. అమ్మవారికి ఎంతో ఇష్టం. మనం ప్రతి పూజలకి మన ఇంట్లో తయారు చేసుకునే పండగ అంటే ముందు గుర్తొచ్చేది బెల్లం పరమాన్నం కదా. ఈ రోజు అది ఎలా తయారు చేసుకోవాలో అది మా పెద్దమ్మ గారి స్టైల్లో అయితే చూపిస్తాను. ముందుగా బియ్యం, పాలు, బెల్లం, నట్స్, కొంచెం ఆప్షనల్ సాఫ్రాన్, మాత్రం ఘీ, ఇలాచీ పౌడర్ అయితే కావాలి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 కప్ అయితే రైస్ తీసుకుని బాగా వాష్ చేసుకుని వాటర్ అంతా డ్రైన్ చేసుకుని సోక్ చేసుకోవాలి 15 మినిట్స్. మా అమ్మగారు పాలు నీళ్లుతోటి బెల్లం పరమాన్నం చేస్తారు. 2 కప్పులు పాలు తీసుకుంటే 1 కప్పు వాటర్ తీసుకుని తయారు చేస్తారు. కానీ మా పెద్దమ్మ గారు మొత్తం అంతా కూడా పాలతోటే తయారు చేస్తారు. కానీ ఈ రుచి అయితే చాలా బాగుంటుంది. ఇలా పాలతో బియ్యాన్ని ఉడికించడం వల్ల కుక్కర్ లో ఉడికించుకున్నా పర్లేదు, నార్మల్ గా ఉడికించుకున్నా పర్వాలేదు. వీళ్ళని బట్టి కొద్దిగా సాఫ్రాన్ అయితే యాడ్ చేశాను. బాగా మిక్స్ చేసుకుని పాలు, బియ్యము, సాఫ్రాన్ అన్ని కలిసేలాగా బాయిల్ అవనివ్వాలి. మినిమం లాస్ట్ ఇలా బాయిల్ అవ్వడానికి మొత్తం అంతా మనకి బెల్లం పరమాన్నం రెడీ అవ్వడానికి 20 to 25 మినిట్స్ అయితే పడుతుంది. జాగరీ కూడా గ్రేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. రెడీ అయితే అయిపోయింది. కన్సిస్టెన్సీ చూసారు. ఈ కన్సిస్టెన్సీలో మనం వెంటనే బెల్లం అయితే యాడ్ చేయకూడదు. తీసి పక్కన పెట్టుకుని చల్లారాక 1 కప్పు బెల్లం తురుము అయితే యాడ్ చేశాను. ప్యాన్ తీసుకుని సెపరేట్ గా వాటర్ అయితే యాడ్ చేసి జాగరీని అంతా మెల్ట్ చేసుకుని స్ట్రైనర్ సాయంతో అయితే మనం చెరులోకి అయితే యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడా కూడా పలుకులు లేకుండా బెల్లం అంతా కరిగేటట్టు కరిగించుకోవాలి. ఇలాచీ పౌడర్ ఈ స్టేజ్ లో మనం 1/2 టేబుల్ స్పూన్ దింపే ముందు అయితే వేసుకుని, పచ్చకర్పూరం అంటారు కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్ లోని ఫ్లేమ్ ఆపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఘీ తీసుకుని 2 టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఫ్రై అవనివ్వాలి. మొత్తం గోల్డెన్ బ్రౌన్ అయితే రావాలి. మనం రెడీ చేసుకున్న రైస్ జాగరీ మిక్చర్ లో అయితే యాడ్ చేసుకోవడమే. పైన 1 స్పూన్ ఘీ యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ బెల్లం పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అయితే ఉంది. బెల్లం పరమాన్నం చాలా టేస్టీగా అయితే ఉంది. ఒకసారి నేను చెప్పిన కొలతలతో అయితే మీ ఇంట్లో కూడా తయారు చేయండి. 2 మనుషులకి అయితే ఇది కరెక్ట్ క్వాంటిటీ పెంచుకోవడమే. ఎక్కువ జనం ఉంటే 8దో రోజు శ్రీ దుర్గాదేవిని ప్రత్యేకంగా పూజించే పర్వదినాన్న బెల్లం పరమాన్నం అయితే నైవేద్యంగా సమర్పించాను. భక్తులందరూ కూడా ఉపవాసం ఉంటారు. ఈ రోజు శ్రద్ధగా పూజలు చేసి అమ్మవారిని కటాక్షం, సకల ఐశ్వర్యాలు మరియు శాంతిని పొందగలమని నమ్ముతూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. బాయ్ బాయ్.